హాయ్, దిస్ ఇస్ భైరవ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. ఈ రోజు మనము ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ లో భాగంగా రసాయన శాస్త్రము కెమిస్ట్రీ నందు గత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది, వాటిని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనేటువంటి కోణంలో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ సెషన్ లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోడా వాటర్, అంటే సోడా నీటి తయారీలో ఏ వాయువును ఉపయోగిస్తారు అనేది మొదటి క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ని ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ 2022లో భాగంగా అడగడం జరిగింది అని అంటున్నాం. అయితే ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చెప్పబోయే ముందుగా కొంత సమాచారాన్ని మనం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఏమిటి అంటే, నేనేమంటానంటే సోడా నీరు మరియు శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్. సో శీతల పానీయాలు, సోడా నీరు మరియు శీతల పానీయాలు వీటి యందు ఉండేటువంటి వాయువు ఏమిటి అనగా, వీటి యందు ఏ వాయువు ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. సో సోడా నీరు మరియు శీతల పానీయాల యందు ఉండే వాయువు ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా సోడా నీరు మరియు శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో, ఈ శీతల పానీయాల యందు ఉండేటటువంటి ఆమ్లం ఏమిటి? ఏ ఆమ్లం ఉంటుంది అంటే కార్బోనిక్ యాసిడ్ అని అంటున్నాం. సో కార్బోనిక్ ఆమ్లము. సో ఈ సోడా నీరు మరియు శీతల పానీయాల యందు ఉండేటువంటి వాయువు ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా వీటి యందు ఉండేటువంటి ఆమ్లం ఏమిటి అంటే కార్బోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ సోడా నీరు మరియు శీతల పానీయాలను ఎలాంటి బాటిల్స్ లో నిల్వ చేయడం జరుగుతుంది అంటే, సో ఈ రకమైనటువంటి సోడా నీరు మరియు శీతల పానీయాలను ఏ బాటిల్స్ లో నిల్వ చేస్తారు అంటే పెట్ బాటిల్స్, PET. సో పెట్ బాటిల్స్ యందు నిల్వ చేయడం జరుగుతుంది అని అంటున్నాం. అయితే PET అనగా అంటే అర్థం ఏమిటంటే పాలీఎథిలిన్ టెరిప్థాలేట్. సో పాలీఎథిలిన్ టెరిప్థాలేట్ అనేటువంటి ఈ బాటిల్స్ యందు ఈ సోడా నీటిని మరియు శీతల పానీయాలను నిల్వ చేయడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న ఏమిటంటే, సోడా నీటి తయారీలో ఏ వాయువును ఉపయోగిస్తారు అంటే సోడా నీటి తయారీలో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఈ వాయువును ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ని మనం చూసినట్లయితే, విటమిన్ B12 లో ఉండేటువంటి లోహం ఏమిటి? ద మెటల్ ప్రెసెంట్ ఇన్ విటమిన్ B12 ఈజ్. ఈ క్వశ్చన్ ని ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ 2022లో అడగడం జరిగింది అని అంటున్నాం. సో విటమిన్ B12 ఏదైతే ఉన్నదో, ఈ విటమిన్ B12 లో ఉన్నటువంటి లోహం ఏమిటి అనేది ఇక్కడ అడగబడినటువంటి ప్రశ్న. అయితే ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయబోయే ముందుగా కొంత సమాచారాన్ని మనం తెలుసుకోవాలి ఉండాలి. ఆ సమాచారం ఏమిటి అంటే మానవ రక్తం యందు బ్లడ్. సో రక్తంలో ఉండేటువంటి లోహం ఏది, ఏ మెటల్ ఉంటుంది అంటే ఇనుము అని అంటున్నాం. సో మానవ రక్తంలో ఉండేటువంటి లోహం ఏమిటి అంటే ఇనుము అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విటమిన్ B12 ఏదైతే ఉన్నదో విటమిన్ B12 అని అంటున్నాం. ఈ విటమిన్ B12 లో ఉన్నటువంటి లోహం ఏమిటి అంటే కోబాల్ట్ అని అంటున్నాం. సో కోబాల్ట్ అనేటువంటి లోహం ఉండటం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా క్లోరోఫిల్, పత్రహరితము క్లోరోఫిల్. ఈ పత్రహరితం క్లోరోఫిల్ అని అంటున్నాం. ఈ పత్రహరితంలో ఉన్నటువంటి లోహం ఏమిటి అంటే మెగ్నీషియం. పత్రహరితంలో ఉన్నటువంటి లోహం ఏమిటి అంటే మెగ్నీషియం. ఈ పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటే, ఫస్ట్ వన్ చూస్తే రక్తంలో ఉండేటువంటి లోహం ఏమిటి అంటే ఐరన్, ఇనుము. అదేవిధంగా విటమిన్ B12 లో ఉండేటువంటి లోహం ఏమిటి అంటే కోబాల్ట్.
నెక్స్ట్ వన్ పత్రహరితం క్లోరోఫిల్ లో ఉండేటువంటి లోహం ఏమిటంటే ఎస్ మెగ్నీషియం అన్నట్టు. అయితే ఇక్కడ అడగబడినటువంటి క్వశ్చన్ ఏంటంటే విటమిన్ B12 లో ఉండేటువంటి లోహం ఏమిటంటే ఎస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కోబాల్ట్ అనేది విటమిన్ B12 లో ఉండేటువంటి లోహము. ఎస్ మరొక క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు రిపెన్ మ్యాంగోస్ ఆర్టిఫిషియల్లీ, అంటే మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి, కృత్రిమంగా మాగించడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు అని అంటున్నా. అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగడం జరిగింది అంటే ఏపీ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ 2022లో అడగడం జరిగింది అని అంటున్నా. ఇక్కడ మనం కొంత సమాచారాన్ని మనం అందించినట్లయితే నేనేమంటానంటే మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో, మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో, మామిడి పండ్లు మాంజిఫెరా ఇండికా అని అంటున్నా. ఈ మామిడి పండ్లను సహజంగా మాగించడానికి సో మామిడి పండ్లను సహజంగా మాగించడానికి ఒక రసాయనాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా కృత్రిమంగా మాగించడానికి కూడా రసాయనాలను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ మామిడి పండ్లను సహజంగా మాగించడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారంటే ఇథిలిన్. సో మామిడి పండ్లను సహజంగా మాగించడానికి ఇథిలిన్ అనేటువంటి ఒక రసాయనాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా మామిడి పండ్లను కృత్రిమంగా మాగించడానికి కాల్షియం కార్బైడ్ అనేటువంటి రసాయనాన్ని ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నారు. సో మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో, మ్యాంజిఫెరా ఇండికా మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సహజంగా మాగించడానికి ఇథిలిన్ అనేటువంటి రసాయనాన్ని ఉపయోగించగా, అదేవిధంగా కృత్రిమంగా మాగించడానికి కాల్షియం కార్బైడ్ అనేటువంటి రసాయనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, క్లియర్. సో ఇక్కడ చూస్తే మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు అంటే ఎస్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాల్షియం కార్బైడ్ అని అంటున్నాను. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే వాట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అని అంటున్నాం. సో సహజ వాయువులోని ప్రధాన భాగం ఏది? ఏపీ హైకోర్టు అసిస్టెంట్ 2021లో భాగంగా ఈ క్వశ్చన్ ని అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చేయబోయే ముందుగా మనం కొంత సమాచారాన్ని మనం డిస్కస్ చేయాలి. ఆ సమాచారం ఏమిటి అని ఒకసారి మనం అనాలిసిస్ చేసినట్లయితే ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే సహజ వాయువు దీన్ని న్యాచురల్ గ్యాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్ అదే విధంగా గోబర్ గ్యాస్ అని అంటున్నా. ఈ గోబర్ గ్యాస్ కి మరొక పేరు బయోగ్యాస్ అని అంటున్నా. నెక్స్ట్ వన్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఎల్పిజి గ్యాస్ లో ఉన్నటువంటి ప్రధాన అనుఘటకం ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటున్నారు. నెక్స్ట్ అదే విధంగా ప్రొడ్యూసర్ గ్యాస్. సో సెకండ్ వన్ ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్ అని అంటున్నాను. సో ప్రొడ్యూసర్ గ్యాస్ అని అంటున్నాను. అయితే ఈ ఇక్కడ వివరించినటువంటి ఈ వాయువుల్లో అనగా సహజ వాయువులో ఉండేటువంటి ప్రధాన అనుఘటకం, ప్రధానమైనటువంటి భాగం ఏమిటి అంటే మీథేన్ CH4 మీథేన్ యొక్క ఫార్ములా ఏమిటంటే CH4. నెక్స్ట్ అదేవిధంగా గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ లో ఉండేటువంటి ప్రధాన అనుఘటకం కూడా మీథేన్ CH4. నెక్స్ట్ అదే విధంగా ఎల్పిజిలో ఉన్నటువంటి ప్రధాన అనుఘటకం ఏమిటంటే బ్యూటేన్ లేదా ఐసోబ్యూటేన్. సో బ్యూటేన్ అన్నా కూడా రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గ్యాస్ ఏంటంటే CO, దట్ మీన్స్ కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ H2. సో కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ H2 ఈ మిశ్రమాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ప్రొడ్యూసర్ గ్యాస్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో సహజ వాయువులో ఉన్నటువంటి ప్రధాన భాగం మీథేన్. అదేవిధంగా గోబర్ గ్యాస్, బయోగ్యాస్ వాటిలో కూడా మీథేనే ఉంటుంది ప్రధానంగా. ఎల్పిజి గ్యాస్ లో బ్యూటేన్ లేదా ఐసోబ్యూటేన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రొడ్యూసర్ గ్యాస్ లో ఉండే ప్రధాన అనుఘటకం, ప్రధాన భాగం ఏమిటి అంటే కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ అన్నట్టు. అయితే ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ కు ఆన్సర్ ఏమిటి అంటే సహజ వాయువులో ఉన్నటువంటి ప్రధాన భాగం ఏది? మీథేన్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకసారి చూస్తే ఈ క్రింది వాటిలో అత్యంత తేలికైన వాయువు ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లైటెస్ట్ గ్యాస్ అని అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2021లో అడగడం జరిగింది అని అంటున్నాడు. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి వాయువులన్నింటిలో కల్లా అత్యంత తేలికైన వాయువు. వాస్తవానికి మనకు 11 రకాలైనటువంటి వాయువులు అంటే మూలకాలు అనేటివి
11 మూలకాలు వాయు స్థితిలో మనకు లభించడం జరుగుతుంది. అంటే మీకు ఒక రకమైన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మూలకాలు ఎలిమెంట్స్ అని అంటున్నాం. ఈ మూలకాలను మనము వాటి యొక్క స్థితుల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. సో వాటి యొక్క స్థితి సాలిడ్ స్టేట్, అదేవిధంగా లిక్విడ్ స్టేట్, అదేవిధంగా గ్యాసియస్ స్టేట్, వాయు స్థితి అని అంటున్నా. అయితే ఈ మూలకాలు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూలకాలన్నింటిలే కల సుమారుగా మానవుడు ఇంతవరకు 118 పైగా మూలకాలను కనుగొన్నాడు. ఈ 118 పైగా ఉన్నటువంటి మూలకాలలో వాయు స్థితిలో లభించేటువంటి మూలకాల సంఖ్య ఎన్ని అంటే 11. సో వాయు స్థితిలో లభించే మూలకాలు 11. ఆ 11 ఏంటివి అని అంటే ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్, అదేవిధంగా ఆక్సిజన్, అదేవిధంగా నైట్రోజన్, క్లోరిన్, నెక్స్ట్ వన్ ఫ్లోరిన్, నెక్స్ట్ దానితో పాటుగా హీలియం, నియాన్, అదేవిధంగా ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అండ్ లాస్ట్ వన్ రేడియం. సో హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడియం. సో ఈ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడియం వీటినే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పేరుతో పిలుస్తామంటే జడవాయువులు, నోబెల్ గ్యాసెస్, నోబెల్ గ్యాసెస్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఈ 11 రకాలైనటువంటి మూలకాలు మనకు వాయు స్థితిలో లభిస్తాయి. ఈ వాయువులన్నింటిలో కల్లా అత్యంత తేలికైన వాయువు ఏమిటి అంటే హైడ్రోజన్ వాయువు. వాయువులన్నింటిలో కల్లా గుర్తుపెట్టుకోండి, వాయువులన్నింటిలో కల్లా అత్యంత తేలికైన వాయువు హైడ్రోజన్ తర్వాత అత్యంత తేలికైన వాయువు ఏంటంటే హీలియం. ఓకే, క్లియర్. సో ఇక్కడ ఈ క్రింది వాటిలో అత్యంత తేలికైన వాయువు ఏంటి అంటే డెఫినెట్ గా ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో అత్యంత తేలికైన వాయువు ఏంటంటే హైడ్రోజన్ తర్వాత అత్యంత తేలికైన వాయువు ఏమిటంటే హీలియం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 6. వాషింగ్ సోడా ఈస్ ద కామన్ నేమ్ ఫర్ వాషింగ్ సోడా. దానిని మనం ఉతికే సోడా లేదా చాకలి సోడా లేదా బట్టల సోడా అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఆ వాషింగ్ సోడా అనేది దేని యొక్క సాధారణ నామం అని అంటున్నాం. దీనికి ఆన్సర్ చెప్పబోయే ముందుగా కొంత సమాచారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటి అంటే ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని మనం వంట సోడా అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. వంట సోడా అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూసినట్లయితే వాషింగ్ సోడా దానినే మనం ఉతికే సోడా లేదా బట్టల సోడా అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ దాని యొక్క రసాయనిక నామం ఏంటి? నెక్స్ట్ అదే విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం ఏమిటి అనేది కొన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ నేనేమంటానంటే బేకింగ్ సోడా, దాన్ని వంట సోడా లేదా తినే సోడా అంటాం. దీని యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అన్న సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్న రెండు ఒకటే. ఓకే, సో బేకింగ్ సోడా లేదా వంట సోడా యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే సోడియం బైకార్బోనేట్ అని అంటున్నాం. నెక్స్ట్ వాషింగ్ సోడా లేదా ఉతికే సోడా యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే సోడియం కార్బోనేట్ అని అంటున్నాం. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం ఏమిటంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఇంకొక పేరుతో కూడా మనం పిలుస్తాం. అదేమిటంటే కాల్షియం హైపోక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ లేదా కాల్షియం హైపోక్లోరైడ్ దానిని బ్లీచింగ్ పౌడర్ లేదా విరంజన చూర్ణము అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం ఏమిటంటే దీని యొక్క ఒకసారి ఫార్ములా చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. CaSO4 of H2O. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4 of H2O ఈ విధంగా ఉంటుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం ఏమిటంటే కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్. సో
కాల్షియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, హెమిహైడ్రేట్. సో కాల్షియం సల్ఫేట్, హెమిహైడ్రేట్ అని అంటారు. ఓకే, క్లియర్. సో ఇక్కడ అడగబడినటువంటి క్వశ్చన్ ఏంటంటే వాషింగ్ సోడా లేదా ఉతికే సోడా అనేది దేని యొక్క సాధారణ నామం అంటే సోడియం. సో సోడియం కార్బోనేట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఈ సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏమిటి అంటే Na2CO3 అని అంటున్నాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 7. సో ద మోస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్ ఈజ్, క్రింది వాటిలో అత్యంత చురుకైన అలోహం ఏది, నాన్ మెటల్ ఏది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2021 లో భాగంగా అడగడం జరిగింది అని అంటున్నాం. ఓకే, సో అత్యంత చురుకైనటువంటి అలోహం ఏది అని అంటే సో ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి ఫ్లోరిన్, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి అయోడిన్ అనేది. ఇక్కడ ఇవ్వబడినటువంటి అన్ని కూడా ఏంటివంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి మూలకాలన్నీ కూడా అలోహాలు, నాన్ మెటల్సే. సో నాన్ మెటల్స్ అని అంటున్నారు. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి అలోహాలన్నింటిలే కల్లా, నాన్ మెటల్స్ అన్నింటిలే కల్లా అత్యంత చురుకైనటువంటి అలోహం ఏమిటి అంటే ఫ్లోరిన్ అని అంటున్నారు. ఎందుకు ఈ ఫ్లోరిన్ అనేది అత్యంత చురుకైనటువంటి అలోహముగా పరిగణించబడుతుంది అంటే దీని యొక్క రుణ విద్యుదాత్మకత. సో దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్లోరిన్ అనేటువంటి ఈ మూలకానికి రుణ విద్యుదాత్మకత ఏదైతే ఉంటుందో, సో రుణ విద్యుదాత్మకత ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ మూలకము ఇతర మూలకాలతో రసాయనిక చర్యలో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. కాబట్టి ఈ క్రింది వాటిలో అత్యంత చురుకైన అలోహం ఏమిటి అంటే ఫ్లోరిన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నా. నెక్స్ట్ వన్, మరొక క్వశ్చన్ నెంబర్ 8 ఏమిటంటే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్, దానినే తెలుగులో నీటి శాశ్వత కాఠిన్యానికి కారణమయ్యేవి ఏవి అని అంటున్నారు. వాస్తవానికి ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చూడబోయే ముందుగా కొంత వివరణ అనేది మనకు డెఫినెట్ గా తెలిసి ఉండాలి. అదేమిటంటే ఫస్ట్ వన్ నేను ఏమంటున్నానంటే నీరు, వాటర్ అని అంటున్నాను. ఈ నీరు అనేది సాధారణంగా ఆ 2 రకాలుగా ఉండటం జరుగుతుంది. ఆ 2 రకాలు ఏమిటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ నేనేమంటానంటే మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చూస్తే నీరు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ నేనేమంటానంటే సాఫ్ట్ వాటర్, మృదు జలము సాఫ్ట్ వాటర్. నెక్స్ట్ రెండవది ఏంటంటే కఠిన జలము, హార్డ్ వాటర్, HARD. సో మృదు జలము అండ్ కఠిన జలము అని అంటారు. మృదు జలము అంటే ఏమిటి అని అంటే సబ్బుతో నురగనిచ్చేటువంటి నీటిని ఏమంటామంటే మృదు జలము అంటే సబ్బు ఏదైతే ఉందో సబ్బుతో నురగనిచ్చేటువంటి నీటిని, ఏ నీరైతే సబ్బుతో నురగనిస్తుందో ఆ నీటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే మృదు జలము, సాఫ్ట్ వాటర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో సబ్బుతో లేదా ఏదైనా ఒక డిటర్జెంట్ తో బట్టలను ఉతికినప్పుడు ఏ నీరైతే నురగనిస్తుందో ఆ నీటిని మనం ఏమంటామంటే మృదు జలము, సాఫ్ట్ వాటర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఏ నీరైతే సబ్బుతో నురగనివ్వదో ఆ నీటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే కఠిన జలము అని అంటాం. సో కఠిన జలము అంటే సబ్బుతో నురగనివ్వనటువంటి నీటిని, సబ్బుతో నురగనివ్వని నీటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే కఠిన జలము, హాట్ వాటర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే నీటికి ఉన్నటువంటి ఆ కఠినత్వం 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాలు ఏమిటి అంటే నీటికి ఉన్నటువంటి ఆ కఠినత్వం 2 రకాలుగా ఉంటుంది. అదేంటంటే తాత్కాలిక కాఠిన్యత అని, అదేవిధంగా శాశ్వత కాఠిన్యత. సో నీటికి ఉన్నటువంటి ఆ కాఠిన్యత 2 రకాలు. ఒకటి తాత్కాలిక కాఠిన్యత. నెక్స్ట్ రెండవది ఏంటంటే శాశ్వత కాఠిన్యత, తాత్కాలిక కాఠిన్యత మరియు శాశ్వత కాఠిన్యత. టెంపరరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ అని అంటాం. సో నీటికి ఉన్నటువంటి ఆ కాఠిన్యత 2 రకాలు. ఒకటి తాత్కాలిక కాఠిన్యత, రెండవది ఏంటంటే శాశ్వత కాఠిన్యత అని అంటాం. ఈ తాత్కాలిక కాఠిన్యత అనేది ఆ నీటికి ఎలా వస్తుంది
ఆ నీటికి ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే నీటిలో గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క ఏవైతే ఉన్నాయో కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్స్ అనేటివి కరిగి ఉన్నప్పుడు, సో నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్స్ అనేటివి కరిగి ఉన్నప్పుడు ఆ నీటికి తాత్కాలిక కాఠిన్యత అనేది రావడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే నీటిలో కాల్షియం బైకార్బోనేట్ మరియు మెగ్నీషియం బైకార్బోనేట్స్ ఇలాంటి రసాయనాలు కరిగి ఉన్నప్పుడు ఆ నీటికి వచ్చేటువంటి కాఠిన్యతను మనం ఏమంటామంటే తాత్కాలిక కాఠిన్యత అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఆ నీటికి శాశ్వత కాఠిన్యత ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఆ నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క సల్ఫేట్లు మరియు క్లోరైడ్స్ అనేటివి సల్ఫేట్స్ మరియు క్లోరైడ్స్ అనేటివి కరిగి ఉన్నప్పుడు ఆ నీటికి శాశ్వతమైనటువంటి కాఠిన్యత రావడం జరుగుతుంది. అంటే నీటిలో కాల్షియం సల్ఫేట్ లేదా మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్ ఇలాంటి రసాయనాలు కరిగి ఉన్నప్పుడు ఆ నీటికి ఏ కాఠిన్యత వస్తుందంటే శాశ్వతమైన కాఠిన్యత రావడం జరుగుతుంది అని అంటారు. అయితే ఇక్కడ అడగబడినటువంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే నీటి శాశ్వత కాఠిన్యతకు కారణమయ్యేవి ఏవి అంటారు. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతకు కారణమయ్యేవి ఏవి అంటే కాల్షియం మెగ్నీషియంల క్లోరైడ్లు మరియు సల్ఫేట్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క క్లోరైడ్లు మరియు సల్ఫేట్స్. సో సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ ఇవి కలిగి ఉన్నట్లయితే ఆ నీటికి శాశ్వత కాఠిన్యత అనేది రావడం జరుగుతుంది. నీటిలో కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్స్ కలిగి ఉన్నట్లయితే ఆ నీటికి తాత్కాలిక కాఠిన్యత అనేది రావడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి మనం డిస్కస్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 9, రేడియో థెరపీలో ఉపయోగించే జడవాయువు ఏది అని అంటున్నాం. సాధారణంగా జడవాయువులు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. జడవాయువులు అని అంటున్నాం. సో వీటినే నోబుల్ గ్యాసెస్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. సో నోబుల్ గ్యాసెస్ అని అంటాం. వీటికి మరొక పేరు ఉత్కృష్ట వాయువులు. సో ఉత్కృష్ట వాయువులు అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ జడవాయువులు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే జడవాయువులు ఏమేమి ఉంటాయంటే హీలియం, అదేవిధంగా నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడన్. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడన్ వీటన్నింటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే జడవాయువులు లేదా నోబుల్ గ్యాసెస్ లేదా ఉత్కృష్ట వాయువులు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది అని అంటాం. ఈ జడవాయువులన్నింటిలే కల్లా రేడియో ధార్మికతను ప్రదర్శించే, దట్ మీన్స్ రేడియో ధార్మికతను ప్రదర్శించేటువంటి మూలకం ఏమిటంటే రేడాన్. ఓకే, క్లియర్. సో ఈ జడవాయువులన్నింటిలే కల్లా రేడియో యాక్టివిటీని ప్రదర్శించేటువంటి మూలకం ఏమిటి అంటే రేడాన్. సో ఈ రేడాన్ అనున్నది రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది కాబట్టి దీనిని రేడియోథెరపీ ఈ చికిత్సలో ఉపయోగించడం జరుగుతుంది. సో రేడియోథెరపీలో ఉపయోగించే జడవాయువు ఏది అంటే ఆప్షన్ సి, రేడాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ మరొక క్వశ్చన్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 10 అని అంటున్నాం. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్ అని అంటున్నాం. సో ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు రికార్డు అసిస్టెంట్ 2022లో అడగడం జరిగింది అని అంటున్నాం. సో ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటే ఇక్కడ ఆక్సిజన్, ఇది ఆక్సిజన్ అనే మూలకం యొక్క సంకేతం. ఇలా సింగిల్ గా ఉంటే దానిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఆక్సిజన్ పరమాణువు, ఆక్సిజన్ యాటమ్. సో దీనిని ఏమంటామంటే ఆక్సిజన్ పరమాణువు. సో ఆక్సిజన్ పరమాణువు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అలా కాకుండా అదే ఆక్సిజన్ ఇలా ఉన్నట్లయితే, ఇలా ఉంటే దానిని ఆక్సిజన్ అణువు అనేటువంటి పేరుతో పిలుస్తాం.
సో ఆక్సిజన్ అణువు అని అంటాం. అలా కాకుండా అదే O3 ఇలా ఉన్నట్లయితే SO3, దీనిని మనం ఏమంటామంటే ఓజోన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఆక్సిజన్ సింగిల్ గా ఉంటే దాన్ని ఆక్సిజన్ పరమాణువు అని అంటాం. ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ పరమాణువుల కలయికలను ఏర్పడింది దాన్ని ఏమంటామంటే ఆక్సిజన్ అణువు అంటాం. ఇక్కడ O2 దానిని ఆక్సిజన్ అణువు అంటాం. O3 అంటే దానిని ఓజోన్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఓజోన్ యొక్క రసాయనిక ఫార్ములా ఏమిటంటే SO3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ H2O2, దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ టాపిక్. సో ఇక్కడ ఓజోన్ యొక్క రసాయనిక ఫార్ములా ఏమిటంటే SO3 అని అంటాం. సో ఇది ఈ సెషన్ లో మనము టాప్ 10 క్వశ్చన్స్ అంటే రసాయన శాస్త్రం నందు గత ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ లో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి మనము రివిజన్ చేసినట్లయితే ఫస్ట్ వన్ నేనేమంటానంటే ఇక్కడ చూడండి. సో సోడా నీటి తయారీలో ఏ వాయువును ఉపయోగిస్తారు? కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాయువును ఉపయోగించడం జరుగుతుంది. విటమిన్ B12 లో ఉండేటువంటి లోహం ఏంటి? విటమిన్ B12 యొక్క రసాయనిక నామం ఏమిటంటే సయనోకోబాలమైన్. విటమిన్ B12 యొక్క రసాయనిక నామం ఏమిటంటే కోబాల్ట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, మరొక క్వశ్చన్ ఏమిటంటే మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? కాల్షియం కార్బైడ్. నెక్స్ట్ వన్, సహజ వాయువులో ప్రధానంగా ఏముంటుందంటే మీథేన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అత్యంత తేలికైన వాయువు హైడ్రోజన్. నెక్స్ట్ వన్, వాషింగ్ సోడా లేదా ఉతికే సోడా, దాని యొక్క సాధారణ నామం ఏమిటంటే సోడియం కార్బోనేట్. దాని యొక్క ఫార్ములా ఏమిటంటే Na2CO3 అని అంటాం. నెక్స్ట్ వన్, మరొక క్వశ్చన్ ఏమిటంటే అత్యంత చురుకైన అలోహం ఏది? ఫ్లోరిన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్, నీటి శాశ్వత కాఠిన్యతకు కారణమయ్యేవి ఏమంటే సాధారణంగా నీటిలో కాల్షియం, మెగ్నీషియంల సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ అనేటువంటివి కరిగి ఉన్నప్పుడు ఆ నీటికి శాశ్వతమైన కాఠిన్యత రావడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్, రేడియోథెరపీలో ఉపయోగించే జడవాయువు రేడాన్ అని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఓజోన్ యొక్క రసాయనిక ఫార్ములా అంటే ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్ ఈజ్ O3 అని అంటారు. అయితే ఈ ఓజోన్ అనేది సాధారణంగా ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇది ఎర్త్, ఇది భూమి పైన వాతావరణం అనేది కొన్ని పొరలుగా విభజింపబడి ఉంటుంది. సో ఫస్ట్ ట్రోపోస్పియర్ అని, దానిపైన ఏముంటుందంటే స్ట్రాటో ఆవరణం అనేది ఉండటం జరుగుతుంది. అయితే ఈ స్ట్రాటో ఆవరణంలో ఒక సన్నని పొర మాదిరిగా ఏముంటుందంటే ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఈ ఓజోన్ పొర యొక్క సంకేతం ఏమిటి అంటే SO3 అని అంటున్నాం. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.